గారు మరి మన తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఉన్నదో ఇది 10 సంవత్సరాలు అడిగింది. మా దేవాలయం చూస్తాను నా ప్రశ్న మీకు చెరువుల పండుగ రోజు నువ్వు అక్కడ బ్రహ్మాండంగా చేయాలి. ప్రచారం ఉందా మీకు? అయితే 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సీఎం కేసీఆర్ గారు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. మనకి రోజుకొక కార్యక్రమం ఇలా పతాకావిష్కరణ చేసిన మా ఆఫీసర్లలో అట్లాగే అమరవీరుల సూపర్ దగ్గరికి వెళ్ళాం, నివాళులు అర్పించినాం. ఇవాళనేమో రైతు వేదిక మన జిల్లాలో 106 రైతు వేదికలు ఉంది. మన మండలంలో 5 ఉంది. అందులో మనం గుర్తుపక్కల ఒకటి. కాబట్టి మరి కేసీఆర్ గారు ఆలోచించి ఏం చేసిందంటే అన్నింటి సంఘాలు ఉన్నాయి, రైతులకు సంఘాలు లేవు. మరి రైతులు వాళ్ళు మాట్లాడుకోవాలంటే రైతు వేదికలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ 5 గ్రామాలకు ఒక రైతు వేదిక ఏర్పాటు రైతులు అప్పుడప్పుడు ఇక్కడ సమావేశమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నేను ఈ పంట వేసినా ఇంత దిగుబడి వచ్చింది, నేను ఈ పంట ఇంత వచ్చింది అని చర్చించుకోవాలి. చర్చించుకొని మనకు ఏ పంట ఎక్కువ దిగుబడి వస్తుందో ఆ పంట వేసుకోవడానికి ఈ రైతు వేదిక. మరి ఈరోజు మొత్తం రాష్ట్ర మొత్తం మీద రైతు వేదికలలో రైతులతో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ సమావేశం ఇప్పుడే అయిపోదు, 2-3 గంటలు ఉంటుంది. అందరూ భోజనాలు చేసి కూడా వెళ్ళాలని చెప్తూ మరి ఈ ప్రభుత్వం ఈ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఒక రైతు. మరి రైతు కాబట్టి రైతుకు ఏమేమి సౌకర్యాలు కావాలని తెలుసు. గతంలో రైతు పెట్టుబడి కావాలంటే ఒక సౌకర్యం దగ్గరికి వెళ్ళేవాడు. టైంగా సౌకర్యం 2 రూపాయలు అంటే 5 రూపాయలు అంటే ఇచ్చి టైంకి ఇస్తుండే లేకుంటే మనం టైంకి పెట్టుబడి పెట్టాక పంట రాసే దిగుబడి తక్కువ తెచ్చుకుంటుంది. అది ఆలోచించి కేసీఆర్ ఒక రైతు ఆలోచించి మరి రైతు బంధు పెట్టడం జరిగింది. ఎకరానికి 10,000 రూపాయలు, సంవత్సరానికి 5,000 వ్యాసంగి, 5,000 వర్షకాలం. అట్లాగే రైతు కావాల్సింది కరెంటు. గతంలో కరెంటు 3-4 గంటల కంటే ఎక్కువ పోతుంది. మనం చూసాం ఎదురవుంది రైతు సోదరులు రాత్రికి రాత్రి వెళ్ళి పాము కాటుకో తేలు కాటుకో బలే చనిపోయే రోజులు. ఇప్పుడు అది ఆ ప్రాబ్లం